ఒక మనిషి చేసే పని మోరల్ ఆర్ ఇమ్మోరల్ అని ఎలా తెలుసుకుంటాం? దీనికోసం ఎథిక్స్లో రెండు డిఫరెంట్ థియరీస్, డిఫరెంట్ అప్రోచెస్ ఇచ్చాయి. అందులో ఒకటి కాన్సీక్వెన్షియలిజం. సో కాన్సీక్వెన్షియలిజం ఏం చెప్తుందంటే ద మొరాలిటీ ఆఫ్ అన్ యాక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ అవుట్కమ్. అంటే ఒక మనిషి చేసే పని మంచా చెడ్డ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? దాని అవుట్కమ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. అబద్ధం ఆడడం అనేది మంచా చెడ్డ అని ఎలా డిసైడ్ చేస్తాం? దానివల్ల ఏం జరిగింది అనే దాన్ని బట్టి. సో దానివల్ల చివరికి శుభం జరిగింది అనుకోండి, అప్పుడు ఆ పని మంచిదే అని చెప్పేది కాన్సిక్వెన్షియలిజం. ఒక మనిషి నువ్వు చంపావు, చంపడం తప్ప ఒప్ప అనే క్వశ్చన్ ఒక కాన్సిక్వెన్షియలిస్ట్ని అడిగితే ఏం చెప్తాడో తెలుసా? ఆ చంపడం వల్ల ఏం జరిగిందని అడుగుతాడు. ఆ చంపడం వల్ల మంచే జరిగితే చంపడం కూడా దీని ప్రకారం కరెక్టే. ఇది మనందరికీ తెలిసిందే. ఇంకొకటి డియాన్టాలజీ. సో డియాన్టాలజీ ఏం చెప్తుందంటే ఒక మనిషి చేసే పని మోరల్ లేదా ఇమ్మోరల్ అనేది కాన్సిక్వెన్సెస్ మీద డిపెండ్ అవ్వదు. అది యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి మాత్రమే డిపెండ్ అవుతుంది అంటారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్కమ్ మొరాలిటీని మనం జడ్జ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అబద్ధం ఆడావు, అబద్ధం ఆడడం తప్పు అంతే. అబద్ధం ఏ సందర్భంలో ఆడావు, అబద్ధం ఆడడం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది డియాన్టాలజీ పరిగణనలోకి తీసుకోదు. నువ్వు చంపావు, చంపడం తప్పు అంతే, అది యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్ కాదు. సో కాన్సిక్వెన్సెస్తో సంబంధం లేకుండా మొరాలిటీని ఒక యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్తో అలైన్ అవుతుందా లేదా అని మాత్రమే చూస్తే అది డియాన్టాలజీ అవుతుంది. కాన్సిక్వెన్సెస్ మీద బేస్ చేసుకొని మొరాలిటీని జడ్జ్ చేస్తే అది కాన్సిక్వెన్షియలిజం అవుతుంది.